నువ్వేమంటే అదక్క. నువ్వు తీసుకెళ్ళే వాళ్ళం, మేము తిరిగే వాళ్ళం. అందుకు ఆ రోజు ఆ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్ళి ఇది నీళ్ళు అన్నట్టు ఇక్కడ ఒక ఫోటో తీయదా. ఇదైతే క్రైస్ట్ కాలేజ్. సో ఈరోజు సండే కదా, సో క్లోజ్ అయ్యి ఉంది. జస్ట్ మేము పర్మిషన్ అడిగాం ఫోటో దిగడానికి అండ్ వీడియో ఒకసారి తీసుకుందామని. సో ఒప్పుకున్నారు. క్రైస్ట్ కాలేజ్ అనమాట, ఇదొక కాలేజ్ క్యాంబ్రిడ్జ్లో. కాలేజ్ అయితే బాగుంది చాలా. జస్ట్ చిన్న పార్ట్ కాలేజ్లో. ఇంకా కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా స్ట్రీట్స్ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మార్నింగే కదా, ఇంకా అన్నీ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇక్కడ న్యూటన్స్ ట్రీ ఉందంట. సో మేము నెట్లో చూస్తున్నాం. సో అది చూడడానికి వెళ్తున్నాం అలాగా. ఇంకెంత దూరం ఉందక్క? నన్న దాన్ని అనలేదు. ఫస్ట్ వీడియో ఇంపార్టెంట్ అక్క. ముగ్గురికినా చూసావా అది టైమర్? అది కష్టమేనా మరి అలాగా నొక్కే సత్తవేంటి అక్క? సూషి తినొచ్చుగా. ఎందుకు బాగాలేకపోతే కక్కడానిక? సాల్మన్ సూషి ఇప్పించచ్చుగా. నువ్వు సాల్మన్ తినవచ్చు పచ్చిది, అప్పుడు సాల్మన్ సూషి ఇప్పిస్తాం. ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. మళ్ళీ వినండి మళ్ళీ చెప్పు. ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకోసారి రిపీట్. హాయ్, చూడండి నా ఫ్రాక్ ఎంత బాగుంది. ఇది కాదు ఇందాక చెప్పింది, మళ్ళీ చెప్పు. మొత్తం పడుతుందా? పొట్ట తగ్గుతలేదు. డైటింగ్ చాలా స్ట్రిక్ట్. బాగుంది. కానీ నేను కొన్ని ఫొటోస్ దిగేసా ఇలాగా స్ట్రీట్లో. ఇంకా న్యూటన్ స్ట్రీట్కి వెళ్ళే దారిలో అయితే అలా మార్కెట్ కనపడింది. ఇది సెంట్రల్ మార్కెట్ ఇది. సో ఇక్కడైతే చాలా మటుకు హ్యాండ్ బ్యాగ్స్. లేకపోతే అదే ప్లేస్లో పడిందేమో. ఇదేనంటావా? వెనకాల ఉంది 4 minutes అంటే పాపాయిస్, లూలు లెమన్. అక్క ఇక్కడ హ్యాండ్మేడ్ బ్రౌన్ బ్రెడ్ అంట. తీసుకుందామా? ఇదిగో సౌండ్ ఉందక్క. నో ఫోటోగ్రాఫర్ వీడియోస్ అంట. సో చర్చ్లో అయితే ప్రేయర్ అవుతుంది. సో ప్రేయర్, వీడియో, ఫోటోగ్రఫీ ఏం లేదనమాట, నాట్ అలౌడ్. సో బయటకు వచ్చేసాం. ఏమైంది లోపల? ఇందాక మనం వెళ్ళిందే బాగుంది దీనికంటే. అక్కడ రానివ్వలేదు చూడు లోపలికి. ఇది బ్లూ ప్రింట్ లైక్ మ్యాప్. ఈ లొకేషన్ మొత్తం ఉంది కింగ్స్ కాలేజ్ దగ్గరలో అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాలేజ్ అనమాట. క్యాంబ్రిడ్జ్లో మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ కింద చాలా కాలేజెస్ ఉంటాయి అన్నమాట. అదే కాలేజ్. సో అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్స్, అదే అనమాట కింగ్స్ కాలేజ్. అదే మెయిన్ బిల్డింగ్ క్యాంబ్రిడ్జ్కి. కాలేజ్ ఆర్కిటెక్చర్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఓల్డ్ ఒక 500-600 years బ్యాక్ కాలేజెస్. కాలేజ్ లోపల ఉందా?
లోపల ఏంటి? ఇక్కడ ఏదో ఉంది కాబట్టి న్యూటన్ తాత ఎక్కడ ఉన్నాడు? ఇదైతే ట్రినిటీ కాలేజ్. సో ఇది కూడా క్యాంబ్రిడ్జ్ అండర్లోనే వస్తుంది అనమాట. స్ట్రీట్స్ బాగున్నాయి కదా. సో బేసికలీ మేమైతే సండే వచ్చాము ఇక్కడికి. ఈరోజు అయితే సండే, సో అందుకే కాలేజ్ క్లోజ్ ఉందన్నమాట. మేమెంతసేపు నెతికి వచ్చిన ప్లేస్ ఇదే అనమాట. మనం చదువుకొని ఉంటాం న్యూటన్స్ లా అని. న్యూటన్స్ తాత అతను ఇక్కడే కూర్చున్నాడు, అతని మీద యాపిల్ పడింది అనమాట. అది ఈ ట్రీ కాదంటున్నారు చాలామంది. సో నేను రీసెర్చ్ చేసిన బట్టి అయితే ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఒక రూట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. అదే ఒరిజినల్ చెట్టు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉందని రీసెర్చ్లో చదివా. ఎక్కడైతే న్యూటన్స్ నిజంగానే కూర్చున్నాడో అతని మీద యాపిల్ పడిందో అదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట. రూట్ని తీసుకొచ్చి కాలేజ్ దగ్గర పెట్టారంట ఒక 500-600 years ఎగో. ఇక్కడ అక్క ఎందుకు కూర్చున్నాడు అక్క అక్కడ? తాత ఎందుకు కూర్చున్నాడు అక్కడ? మనల్ని ఎందుకు దొబ్బేదు? 2 ఏళ్ళు 3 laws కదా. Every action has equal and opposite reaction. Reaction రాట్లా. చెప్పక్క ఎన్ని లాస్ ఉన్నాయి అక్క? నాకు రావు, ఒకటే లా వచ్చు నాకు, మిగతా 2 తెలియదు. F is equal to ma inertia, laws of inertia. నువ్వు బస్సులో నుంచి సడన్గా బయలుదేరుతున్న వెనక్కి వెళ్తావు చూడు, అది వాడే చెప్పాడు. ఫ్రిక్షన్ ఒక ఇనర్షియా. గూగుల్లో చూస్తుంది ఇది. నేను ఇంకా పేమెంట్ ప్లేసెస్ చూడడానికి, కానీ ఒక్కడ కూడా దాకట్లేదు ఎందుకు? పాపం తాత. అది యాపిల్ ఉంది అక్కడ, అదిగో దాన్ని ఎక్కచ్చా? ఇది ప్లీజ్ కీప్ ఆఫ్ ద గ్రాస్ అని ఉంది. ఎక్కిది అదిగో యాపిల్. ఏది? అదిగోదా? ఏది చూపిస్తాను చూడే. ఏదంటే ఇది ఎక్కితేనే కనిపిస్తుంది. అదేంటి? సగం తినేసి ఉంది అది. నిజందా? జూమ్ చేయదాన్ని. అదిగో కనిపించట్లా స్క్రీన్లో. అదిగో యాపిల్ కనిపిస్తుందా? అదే యాపిల్. అక్క ఎక్కితే కనిపిస్తుంది అక్క. ఏదంటే అదిగో అక్క యాపిల్. ఇదిగో అక్క. మట్టిలో ఒక ఎర్రగా కనిపిస్తుందా? పండు 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 జామ పండు. అది ఎవరో కొరికి పెట్టింది కాదా? యాపిలే అది. కానీ ఓకే అక్కడ పడింది అది. ఎలుగుతూనే ఉంటుంది. అక్కడ పెట్టి ఉంటుంది ఎగ్జాంపుల్గా. అది ఎవడో తిన్నాడు. అది ఎలుగుతూనే ఉంటుంది. చెట్టు కిందకు ఉంటుంది, కింద పడితేనే కదా అది కనిపెట్టింది. పైన ఉంటే మనకి ఎంత టెన్షన్లు ఉండవుగా. ఓకే మనం ఇంకా ఏమేం ప్లేసెస్ చూసాం చెప్పు. ఇది ట్రినిటీ కాలేజ్ అని పెట్టు. సో మాకు ఇది ఒక అలవాటు ఉంది, ఏ ప్లేస్కి వెళ్ళినా పోస్ట్ కార్డ్ తీసుకోవడం. సో పోస్ట్ కార్డ్స్ అదే ఇదే ఇంపార్టెంట్. క్యాథడ్రల్ కాలేజ్ క్యాథరిన్. కార్పస్ క్రిస్టీ చూసాం, అది లోపలికి వెళ్ళా పక్క నుంచి వచ్చాం. మేము చాలా రీల్స్ చూసాము, చాలామంది చెప్పారు ఫిట్జ్బిలీస్లో బన్ బాగుంటుందని, సినమన్ బన్. సో అది ట్రై చేద్దామని మా ఫ్రెండ్స్ వెళ్దామన్నారు. సో వచ్చాము ఇక్కడికి. అక్క చెల్సీ బన్నా ఒకటా రెండా? నీకుదా? ఇదిదా? అది అంత చూసా చీసు. అదొద్దు, పక్కదైతే పర్వాలా. చచ్చిపోతాం అక్క. ఇది నటర్లో చాక్లెట్ అయితే ఓకే. సినమన్ బన్ అక్కడ ఉంది.
1 original Chelsea bun One Chelsea bun. Is that take away? Or and 1 Nutella chocolate bun. is this take away? Take away. యా టేక్ కేర్. అర్థంలో ఇది ఒరిజినల్ చెల్సీ బన్. దానిపైన హనీ పోసి ఇచ్చిండు. హనీయా? ఇది కొంచెం తినాక టేస్ట్ చూడు. సినమన్ బన్నే అది. అదేదో కొత్తది అనుకుంటాను. సినమన్ బన్నే. లిటిల్లో దొరికే సినమన్ బన్నే. తిను. వద్దా? ఎలా ఉంది? నీదిరా? చాక్లెట్ బన్. చాక్లెట్ వేసాడు పైన. హలో గాయస్, ఇదైతే ఇంకా కింగ్స్ కాలేజ్ అనమాట. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. చాలా బాగుంది అనమాట ఆర్కిటెక్చర్. ప్రతి కాలేజ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కింగ్స్ కాలేజ్. చూసి కింగ్స్ కాలేజ్ కాదు ఇది, సెయింట్ జాన్స్ కాలేజ్. అక్క వల్ల నేనేం చేసిన కింగ్స్ కాలేజ్ అని. అదంతా రికార్డ్ చేస్తున్నాడు ఆ వర్డ్స్ కూడా. ఆ లైన్ ఉంది చూడు, ఆ లైన్ ఈ లైన్ సేమ్ అలానే ఉంది, మ్యాచ్ అవుతుంది. అగో టైం అది కదా 11:15 ఎంత అయ్యింది. 12:20 అయింది. ఇంకో 5 minutes మనం రివర్ దగ్గర ఉండాలి. 12:20యా? 11:20. 11:20. అదిగో 11:20 టైం ఉంది అదిగో. ఇంకా ప్రజెంట్ అయితే రివర్ బోటింగ్ ఉంటుంది ఒక 1 hour. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 11:30 అయ్యింది. 12:30కి బోట్ ఎక్కాలి. సో అక్కడికి ఒక 15 minutes వాక్ ఉంది. జామ్. ఏంట్రా? రాళ్ళు ఎదుర్కొంటున్నావు కదా. లేదు, కూర్చున్నామంటే ఏంటక్క? అటు సైడా? అట్లేదా అక్క? పోజీ. హలో గైస్ అను. ఫొటోస్ దిగుతున్న బిల్కిస్. కింద నుంచి పైన వరకు తీయాలా? మొత్తం కింద నుంచి స్నానం చేస్తున్నావా? మొత్తం పడాలా? నువ్వు పడద్దా? అయితే వెళ్ళిపో, తాత మామతో వెళ్ళిపో. ఇంకో స్టిల్ మార్చు. చాలా వచ్చిందండి వయ్యారి, దిగుతుందండి వయ్యారి. బ్లర్ ఉందంటే నీ ముఖం ఎలా ఉందంట? ఏం చెప్తాం? నీ ముఖం కంటే బాగానే ఉంది. సర్లే. నువ్వు సోది ముఖం వేసుకుని ఈ పక్కనే చూడు. ఆ పక్కన అతను బాగున్నాడు. మీ మమ్మీ పంపిస్తాం ఆగు. చేసుకో. ఎలా ఉన్నాడు తెలుసా? సారీ, డబుల్ ఉన్నాడు, నీకన్నా త్రిపుల్ ఉన్నాడు వాడు. ఓకే సైడ్. సో రివర్కి వెళ్తున్నాం. ఇదే టికెట్. పర్ పర్సన్ 22 pounds పడింది. కుక్క నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఎక్కేసి.
సో రివర్ పంటింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా స్లాట్ కోసం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి బోట్స్ అన్నీ. సో అంతలోపు నేను ఇక్కడ నా కెమెరాని సెటప్ చేసుకుంటున్నా, బ్యాటరీ అన్నీ మార్చుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్ అంటాడు వీడు. ఇప్పుడే కూర్చున్నాం ఫ్రెండ్స్, మధ్యలో కూర్చోబెట్టాడు. మళ్ళీ తిరిగి వస్తే దేవుడి దయ. ఓకేనా అక్క? ఎందుకు మీకు ఈత వచ్చా? ఇంకేంది ఏదొస్తే ఇది ఎంతలో ఎంత తగ్గుతుంది చూడు. నువ్వు ముంచేకి దాన్ని. క్యాప్ ఏది? ఏ వద్దన్నా ఇంట్లో క్యాప్ వద్దనింది ఇంట్లో. ఇప్పుడు క్యాప్ కావాలంట. కొంచెం ముక్క మిగిలిందిగా, ఇచ్చే. అదే సుత్తడం పై నుంచి వెళ్ళాడు. ఫుడ్ కూడా తిన్నావు కదా గాయస్, వెళ్ళా వేస్ట్కి వెళ్ళి. వరస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే ఈ కంపెనీ బయట పెట్టి లేకపోతే లోపల మొత్తం చేప స్మెల్ వస్తుంది. బాటిల్ లోపల పెడతావా? లేకపోతే ఫిష్ స్మెల్ వచ్చేస్తుంది దాంట్లో. గంట ఎండలో కూర్చోవాలి ఇప్పుడు. ఓడి అమ్మ, తాత వచ్చాడు. తాత భయం వేసిందిరా. అయ్యా భారీ మనుషులు ఇద్దరు ఒక పక్కన ఉన్నారు. అక్కడ మధ్యలో రావడం పెట్టినాము. 90 వైపు పెడుతుంది. ఇది మొయ్యిరా మూసుకుంటలేదు. అప్పుడు ఏమైంది? సరే పెట్టేసి. బయట పెట్టచ్చుగా. బయటనా? అది బాయ్ బాయ్ పోతున్నాం. కానీ 180 కేజీలు ఒకే సైడ్ ఉంది. 100 ఉంది. ఇటు అయితే 20 ఉంది మా పక్కన. అటువైపు కూడా 20 ఉంది. ఇద్దరు సరిపోయారయ్యా. ఇప్పుడు వీడియో మొత్తం ఈ తాత వస్తాడు. స్టార్ట్ అయ్యాం. ఇదేంటి మధ్యలో? అక్క ఇప్పుడన్నా ఫోన్ వాడక్క. దండం పెడతాం. కాలేజ్ వస్తే వాడతా. ఇప్పుడే కాలేజ్ ఏంటి అక్క? ఇది వ్యూ కాదు. మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తా, ఆగండి. జిగ్ 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 జిగ్. ఫ్రంట్ వ్యూ అంటే వీళ్ళని చూడకండి, ఓకే? ఇగ్నోర్ చేయండి. So, have any of you guys been here before? No. So, one person at the front, I guess. Okay, cool. Yeah, we're going to crash into as many boats as possible, capsize, learn how to swim. If you guys already know how to swim, it's probably an advantage for the crocodiles. క్రొకడైల్సా? అక్క ముందుంది ముసలి పండగ. It is quite busy out there though, so just be warned. Probably be careful your fingers on the side of the boat, because there's going to be lots of boats that sometimes feel like they're attacking us, but I'm sure they just don't know how to fight. అటాకింగ్ జోకేస్తున్నాడా నిజమా? Anyway, ముందున్న ముసలికి నేను పర్సనల్ ఫోటోగ్రాఫర్ లాగా వీడియో తీస్తున్నా చూడు. అదేగా వాళ్ళు వాళ్ళ సిల్వర్ జూబ్లీకి వీడియో తీస్తున్నాడు వీడు, ప్లాటినం జూబ్లీకి. నాకు వాళ్ళే పడుతున్నారు వీళ్ళు. colleges are kind of like halls of residence, where people eat, sleep, drink, mostly alcohol. And the university is separate to that, made up of over 150 different departments for different subjects, and that's where you'll meet.
పంటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో ఇంకా అలా రెస్ట్ తీసుకుందాం కాసేపు. మధ్యాహ్నం అయిపోయింది ఆల్రెడీ, 1:30 అలా అవుతుంది టైం. సో అలా రెస్ట్ తీసుకుందామని కూర్చుంటున్నాం. నీడగా ఉందిగా. ఇక్కడైతే రివర్ ఉంది కదా అక్క, బాత్ చేసి సన్లో కూర్చున్నట్టున్నాడు. అక్క కూడా చేస్తుంది ఇప్పుడు సన్ బాత్. Let's go. కదా. ఇంకెక్కడి నుంచి అయితే 9 minutes వాక్ ఉంది. సో నడుస్తున్నాం. ఇదైతే ఫిట్జ్ విలియం మ్యూజియం అన్నమాట, ఫేమస్ క్యాంబ్రిడ్జ్లో. అసలైన టూరిస్ట్ స్పాట్ ఇదే అనమాట. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ మ్యూజియంకి. ఎంటర్ అయిన వెంటనే వ్యూ. చాలా బాగుంది వ్యూ అయితే. ప్రతి కంట్రీది ఇలాగా ఆర్కిటెక్చర్ ప్లస్ స్టోన్స్ అలా ఉన్నాయన్నమాట. అప్పట్లో ఏషియన్ టైంలో ప్రతి కంట్రీ యొక్క ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. సో ఇక్కడైతే సెల్ఫీస్టిక్ నాట్ అలౌడ్. సో ఓన్లీ కెమెరా పట్టుకున్నాను, ఇబ్బందిగా ఉంది కొంచెం అలా తీయడానికి చాలా. బట్ మీరు చూస్తారని అన్నీ చూపిస్తున్నాను అన్నమాట. బట్ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే క్యాంబ్రిడ్జ్కి విజిట్ చేయండి. మీకు అర్థం కాకపోయినా జస్ట్ చూడ్డానికైనా విజిట్ చేయండి. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ క్యాంబ్రిడ్జ్లో ఇదే ఇంపార్టెంట్ మ్యూజియం, చూడాల్సింది. ఇవైతే ఇంగ్లాండ్ అన్నమాట. ఇవన్నీ డిజైన్ ఉన్నాయి చూడండి. నేమ్స్ ఫిషర్ గర్ల్ అండ్ ఫిషర్ బాయ్, గ్యాలెంట్ అండ్ లేడీ డాన్స్. ఇది జర్మనీ. ఇది జపాన్. అండ్ నెక్స్ట్ ఇది కూడా జపాన్ అన్నమాట. ఇదంతా సిరామిక్ స్లిప్ వేర్ అంట. సో గైస్, నేనైతే మొత్తం చూపించలేను ఒక వీడియోలో. అండ్ మొత్తం మ్యూజియం అంతా చూపించాలంటే చాలా కష్టం. అండ్ బోర్ కూడా వేస్తుంది మీకే మొత్తం చూపిస్తే. మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం ఇలాగే ఉంది. సిరామిక్తో ప్లేట్లు ప్లస్ ఇలాగా వాళ్ళ యూటెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మగ్ ప్లస్ ఫ్లవర్ వేస్ అండ్ ట్రీ స్పోర్ట్స్, పంచ్ బౌల్ అంట, కప్ అంట, ఇలాగే అన్నీ ఉన్నాయి.
సో మీకైతే బోర్ కూడా వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను. సరేనా గైస్? సరే మరి. సో ఇది కూడా ఈజిప్టే మొత్తం. సో మమ్మీ అనమాట, ఇది మమ్మీ పట్లో మమ్మీ కప్పెట్టి అదే బాడీకి మొత్తం క్లాత్ చుట్టేసి కప్పెట్టేవాడు కదా, అదే ఇది. ఇవి కూడా వేరే టైప్ ఆఫ్ కొఫైన్స్. ఇవి కూడా వేరే టైప్ ఆఫ్ కోఫిన్స్ అనమాట. సమాధి బాక్సులు, మమ్మీలు కప్పెట్టే సమాధి బాక్సులు అనమాట. ఇవంతా ఈజిప్ట్కి సంబంధించినవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఫిన్స్ ఉన్నాయన్నమాట కదా. కోఫిన్ ఆఫ్ పకేపు అంట, ఏమో మరి మనకి తెలియదు, జస్ట్ చూడడమే. ఇక్కడ ఇన్నర్ కోఫిన్ ఆఫ్ యూజర్ అలా ఉన్నాయి. క్యామెల్స్, లేడీ రివర్ అంట. రివర్స్లో 1923 నుంచి 2002 వరకు ఉంది. సో ప్రతిదీ ఆర్టే, చూడాలనుకుంటే చూడొచ్చు, మీ ఇంట్రెస్ట్ అనమాట మొత్తం. ఇది కాఫిన్, మేబీ కాఫిన్ అవ్వచ్చు ఇది. ఎస్, కాఫీనే. ఇవి అయితే ఇంకేముంటాయి, కంచాలు, బౌల్లే. నాకైతే ఓకే అనిపిస్తుంది, చూడొచ్చు. ఇవైతే ఇటాలియన్ ఆర్ట్ 16th to 18th century. ఈ రూమ్లో ఏమో 14th to 16th century అనమాట ఆర్ట్, ఇటాలియన్స్ది. సో ఇవన్నీ ఎలాగ ఉన్నాయి. మొత్తం ఆర్ట్స్ ఏంటి ఎలా ఉన్నాయని అనుకోకండి, అప్పట్లో ఇంకా అందరూ అలాగే ఉంది ఆర్ట్స్. అవి వాళ్ళకి అవే కామన్ అన్నమాట ఇవన్నీ. సో ఎవరికన్నా ఇలాగ ఆర్ట్ ప్లస్ ఇలాగ ఆర్కిటెక్చర్ ఇంట్రెస్టెడ్ ఉంటే రావచ్చాను, తప్పేం లేదు. కానీ కొంచెం బోర్ కొడుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది మొత్తం చాలా. ఈ రూమ్ కూడా మ్యాక్స్ పెయింటింగే ఉన్నాయి, మ్యాక్స్ టు మ్యాక్స్. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, గ్రౌండ్ కాదు, -1 ఒకటే కొంచెం అలాగ స్టోన్స్తో ఆర్కిటెక్చర్ ప్లస్ బౌల్స్, సెరామిక్ బౌల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంక ఇదే ఉంది పెయింటింగ్ మొత్తం. మొత్తం పెయింటింగే ఉంది చూడండి. మా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే ఒకడు కూర్చున్నాడు ఇంకా బోర్ కొట్టి, అక్క తిరుగుతుంది. నేనైతే ఒక రౌండ్ వేసుద్దామని వచ్చాను. ఒక రౌండ్ వేసేసి నేను కూర్చుంటా కాసేపు. అక్క అయితే ప్రతిదీ చదువుతుందంట, నా వల్ల కాదు, ఇదే చెప్పేసా. నేనైతే కూర్చుంటా, ఇంక ఇది అయిపోతే. ప్రజెంట్ అయితే మ్యూజియం అయిపోయింది, ఇంకా ఫుడ్ కోసం వెళ్తున్నాం లంచ్కి. సో లంచ్ తినేసి నెక్స్ట్ మ్యాక్స్ మొత్తం అయిపోయింది, తిరిగేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే 30 minutes వాక్ ఉంది స్టేషన్కి. ఇంకా వాక్ చేసుకుంటూ స్లోగా ఇంకా ఎక్కడైనా ఫుడ్ తినాలంటే ఫుడ్ తింటాం. తినేసి ఇంకా మాదైతే ఓపెన్ రిటర్న్ అనమాట. ఇంకా ఏ ట్రైన్ కానీ వెళ్ళచ్చు ఆఫ్టర్ 7 o'clock, మీన్స్ ఆఫ్టర్ 6 o'clock ఈవినింగ్.
ఏ ట్రైన్ అయినా ఎక్కచ్చు. సో 6 వరకు టైం పాస్ చేసి ఇంక 6కి ట్రైన్ ఎక్కేస్తాం అదనమాట. Years later. మళ్ళీ పడుకోవడం, ఇంట్లో పడుకోవడమే, ఇక్కడ పడుకోలేదు కదా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. సో నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అదే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. సరే, బాయ్.